హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఇవాళ తేదీ 9th మార్చ్. మొన్నటి వరకు మనం మీమ్స్ వేసుకున్నాం, మనం హ్యాపీగా హోలీ సెలబ్రేట్ చేసుకుందాం, ప్రపంచ దేశాలు ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుని దివాళీ సెలబ్రేట్ చేసుకుంటున్నాయని. దాని తాలూకా సెగలు ఇండియాకి ఏమాత్రం అంటావు, మన పెట్రోల్ డీజిల్ ప్రైసెస్లో ఏ హెచ్చుతగులు ఉండవు అని మనం అనుకున్నాం. కానీ తాజాగా ఈ యుద్ధం తాలూకు సెగలు మనని అంటుకున్నాయి. ముఖ్యంగా మన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ రేట్ని కూడా తాకాయి. ఈ యుద్ధం తాలూకు పరిణామాలు ఏంటి, ప్రస్తుతం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2గా అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, అసలు ఇది అవసరమా అని డిస్కషన్ ఇంతకుముందు చేసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 3లో ఈ యుద్ధం ఎప్పుడు ఆగబోతుంది, అసలు ఆగుతుందా లేదా, దీని స్టేజ్ ఏంటి, దీని గురించి చర్చిద్దాం విత్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సురేష్ కొచ్చిటిల్ గారితో. సార్ నమస్కారం. నమస్కారం సార్, చాలా వరకు ప్రశ్నలోనే వాటి ఆన్సర్స్ దొరుకుతాయి అంటారు, కానీ యుద్ధం విషయానికి వస్తే అందులో అలాంటి ఆన్సర్స్ దొరుకుతాయా లేదా అనేది చాలా ఎంతో వెతికితే కానీ తెలియని ఆన్సర్లా ఉంటుంది. యుద్ధం స్టార్ట్ చేయడం ఎంత ఈజీయో బట్ దాన్ని ఎండ్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్పేసి అంటుంటారు. మనకు తెలిసిందే అసలు మనం ఇప్పటికీ రెండు భాగాలుగా మనం ప్రస్తుతం జరుగుతున్న యుఎస్ ఇస్రాయల్ ఇరాన్ వార్ గురించి 2 సార్లు చర్చించాం. దాన్ని ఇంకా అర్థం అవ్వడానికి 2 భాగాలుగా చర్చించాం. కానీ ఇప్పుడు యుద్ధం అది ఇంకా కంటిన్యూ అవుతుంది, దానికి ఒక క్లోజర్ లేదు. అసలు ఈ పరిణామాలు ఎలా ఉన్నాయి, అండ్ అది కాకుండా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ లాగా ఇప్పుడు అక్కడ ఇరాన్లో కొత్త నాయకుడిని ఎన్నుకున్నారు. అందరూ అంటున్నారు ఇతను ఎన్ని రోజులు బ్రతుకుతాడు ఇంకా అని చెప్పేసి. సార్ ప్రస్తుతానికి అక్కడ పరిస్థితులు ఏంటి సార్? ఇప్పుడు అక్కడ ఇరాన్లో కొత్త సుప్రీం లీడర్ కొడుకునే ఎన్నుకున్నారు. 80 సంవత్సరాల వయసున్న అయతోలా ఖమనీ కొడుకు 50 సంవత్సరాల యంగ్స్టర్ ఇప్పుడు అదే పదవికి వచ్చి కూర్చున్నారు. ఖమనీ చెప్పారు ఆయన బతుకున్నప్పుడు, నా కొడుకును కానీ ఎవరినైనా అట్లా చేయకూడదు, వీఆర్ నాట్ ఎ మొనార్కీ అని చెప్పారు అప్పుడు. కానీ వీళ్ళు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే చాలా క్లియర్ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ కంటిన్యూషన్ కావాలి పాలసీలో. అంటే ఒక హార్డ్ లైన్ లీడర్గా అయతోలా ఖమనీ తెలిసింది మన అందరికీ. చాలా బ్రూటల్ మనిషి, చంపడానికి అసలు 1 నిమిషం కూడా ఆలోచించారు, దేనికి వెనకాడు అట్లాంటి మనిషి. ఇప్పుడు ఈ సుప్రీం లీడర్ని ఎన్నుకున్న తర్వాత ప్రశ్న ఏమొస్తుందంటే ఈయన ఏం చేస్తాడు, ఇంకా ఆబ్వియస్ క్వశ్చన్ కదా, ఆయన రోల్ ఏంటి, ఆయన ఇరాన్లో ఏం చేస్తారు. వాళ్ళ నాన్నగారు ఉన్న టైంలో ఇంకో ఇరాన్ ఉండే, ఆ టైంలో ఆయన మొదలైనప్పుడు ఫస్ట్ టేక్ ఓవర్ చేసినప్పుడు అయతోలా ఖొమేనీ దగ్గర టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు లోకం డిఫరెంట్ ప్లేస్గా ఉండే late 1980sలో. ఇప్పుడు మారిపోయింది. ఏం జరిగింది ఈ 40 సంవత్సరాల్లో, దట్ ఇస్ ద క్వశ్చన్. ఒకటి, ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి దాడి చేస్తున్నారు, మనందరికీ తెలిసిందే. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేస్తున్నారు. అది వాళ్ళ ఆయిల్ స్టోరేజ్ డిపోజ్ ఉండొచ్చు, వాళ్ళ ఎయిర్పోర్ట్ని కొట్టారు నిన్న. అది కాకుండా వాళ్ళ కంప్లీట్ టాప్ లీడర్షిప్ని ఇంక్లూడింగ్ వాళ్ళ సుప్రీం లీడర్ని చంపేశారు. మనం అనుకున్నాం దీని తర్వాత అన్నీ ఆగిపోతుంది, ఏముందిలే అనుకున్నాం. కానీ మనం చూస్తున్నాం ప్రతిరోజు ఇరాన్ దాడి చేస్తున్నారు, ప్రతిరోజు. అది సౌదీ అరేబియా మీద ఉండొచ్చు, కువైత్ మీద ఉండొచ్చు, బహ్రెయిన్ మీద ఉండొచ్చు, మీరు ఒమాన్ మీద కూడా ఉండొచ్చు. ఆలోచించండి, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ ఒమాన్, వాళ్ళ మీద కూడా దాడి చేస్తున్నారు. ఎక్కడోను సైప్రస్ మీద దాడి చేశారు, అజర్బైజాన్ మీద దాడి చేశారు. అంటే మనం అనుకుంటాం మొత్తం ధ్వంసం అయిపోయింది, ఇంకేం లేదు, లీడర్షిప్ లేదని చెప్పిన ఒక దేశంలో ఇది ఎవరు చేపిస్తున్నారు? ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. యుఎస్కి ఇది ఒకటి అండర్ ఎస్టిమేట్ చేశారు ఇరాన్ని. యుఎస్ ఏమనుకున్నారంటే వీళ్ళ టాప్ లీడర్షిప్ని కొట్టేస్తే ఇంక్లూడింగ్ కమాండర్స్, మిగతా వాళ్ళందరూ సరెండర్ అయిపోతారు అనుకున్నారు. కానీ అట్లా జరగట్లేదు. ఇప్పుడు ఎక్కడో వీళ్ళు ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకున్నారు. ఇది జరుగుతుందని వీళ్ళకి తెలుసు. ఏదో ఒక రోజు ఎక్కడో ఒక మీటింగ్ నడుస్తున్నప్పుడు ఈ కమాండర్స్ని అందరిని చంపేస్తారని ఒక క్లారిటీ ఉండే వాళ్ళకి. సో ఏం చేశారు వాళ్ళు, ఒక ప్లాన్ బి తయారు చేసుకున్నారు. ప్లాన్ బి అంటే డీసెంట్రలైజ్ మోడల్. ఇరాన్ చాలా పెద్ద రాష్ట్రం, సైజ్ వైజ్ డబుల్ ఆఫ్ ఫ్రాన్స్, అంత పెద్ద సైజు. మీకు చిన్న ఏరియాస్లో కూడా ఈ డ్రోన్స్ కానీ ఈ మిసైల్ దాచిపెట్టుకోవచ్చు. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా తెహరాన్ మీద, ఇస్ఫహాన్ మీద, అట్లాంటి పెద్ద సిటీస్ మీద టార్గెట్ చేస్తున్నా కానీ చిన్న సిటీస్ కానీ, చిన్న సబర్బ్స్ కానీ, చిన్న విలేజెస్లో ఇది ఎక్కడ చెక్ చేయలేకపోతున్నారు కూడా. దానికి కారణాలు చాలా ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ ఇస్ ఆన్ తెహరాన్ మీద కొడుతున్నారు, ఇస్ఫహాన్ మీద కొడుతున్నారు. ఇస్ఫహాన్ విచ్ ఇస్ అ న్యూక్లియర్ బేస్, అక్కడ దాడి చేస్తున్నారు. ఇరాన్ కానీ, ఇజ్రాయెల్ కానీ, యుఎస్ వీళ్ళ మీద, ఇరాన్ మీద. కానీ ఇప్పుడు వచ్చిన పరిస్థితికి, ఇప్పుడు వచ్చి ఆగిపోయిన తర్వాత ఒక వారం 10 రోజులు అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి 10 రోజుల్లో ఏం సాధించారు అమెరికా, నాకు అనాలిసిస్ చేద్దాం మనం.
చాలా ఆనెస్ట్ అనాలిసిస్. అమెరికా ఏమన్నారు అంటే నేను ఫస్ట్ 1 వీక్లో కొట్టేస్తే అయిపోతుంది అనుకున్నారు. మనం రష్యా యుక్రెయిన్ వార్ ఇట్లనే మొదలైంది. అందరూ అన్నారు రష్యా కదా, యుక్రెయిన్ ఎక్కడున్నారు, వాళ్ళకేం లేదు, 2 వారాల్లో పుటిన్ ఫినిష్ చేసేస్తారు. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది, 1,00,000 మంది ఇక్కడ చనిపోయారు, 1,00,000 మంది అక్కడ చనిపోయారు. ఐ థింక్ యుద్ధం అనే దాంట్లోనే ఒక ఇది ఉంటుందేమో సార్, లైక్ ఎవరినైతే అండర్ ఎస్టిమేట్ చేస్తామో వాళ్ళే గొప్ప లీడర్స్గా బయటపడతారేమో అనిపిస్తుంటుంది. డేవిడ్ వర్సెస్ గొలియాత్ ఒక ఫేమస్ క్యారెక్టర్స్ ఉన్నారు కదా, అదే క్యారెక్టర్స్ అన్నమాట. కానీ ఎప్పుడు గెలవాలని లేదు, చిన్న ప్లేయర్ గెలవరు కానీ వాళ్ళు ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. ఇదే జరిగింది ఇప్పుడు కూడా ఇరాన్ కేసులో. ఫస్ట్ వీళ్ళ లీడర్షిప్ని మొత్తం డీకెపాసిటేట్ చేశారు సాటర్డే. సండే నుంచి బాంబింగ్ మొదలుపెట్టారు. సండే నుంచి తెహరాన్ నుంచి, ఇరాన్ నుంచి కూడా బాంబింగ్ మొదలైంది. దాని తర్వాత వాళ్ళు స్పెసిఫిక్లీ వీళ్ళ పార్ట్నర్ కంట్రీస్ని అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఖత్తర్ కానీ, సౌదీ అరేబియా కానీ, యూఏఈ కానీ, కువైత్, బహ్రెయిన్, వీళ్ళని అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఎవరు? ఇరానియన్స్. అక్కడ కూడా అమెరికన్ బేసెస్ని కొట్టారు ఫస్ట్. తర్వాత వీళ్ళ మెయిన్ బిజినెస్ ఏముందో దాని మీద కొట్టడం మొదలుపెట్టారు. ఆయిల్ ఉండొచ్చు, టూరిజం ఉండొచ్చు, లైక్ కేస్ ఆఫ్ దుబాయ్, పామ్ జుమెరా కానీ ఎయిర్పోర్ట్ కొడుతున్నారు. డీసాలినేషన్ ప్లాంట్స్ హిట్ చేస్తున్నారు. ఇరాన్ ప్లాంట్ హిట్ చేస్తే ఇరాన్ రిటర్న్ హిట్ చేశారు. డీసాలినేషన్ ప్లాంట్. తాగే నీళ్ళు ఉండవు. మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడుకున్నాం, తాగడానికి కూడా నీళ్ళు ఉండవని. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ ఇండియా నుంచి తీసుకెళ్తున్నారు స్పెషల్ ఫ్లైట్స్లో, ఫ్రైటర్ ఫ్లైట్స్లో. అంత దారుణ పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు ఒక ఆర్డర్ తీసుకొచ్చారు, ఎవరైనా దీని పిక్చర్స్ తీసి, వీడియో తీసి నెట్లో అప్లోడ్ చేస్తే వాళ్ళని మేము అరెస్ట్ చేస్తామని చేశారు కూడా. ఖత్తర్లో 49 మందిని అరెస్ట్ చేశారు చేసిన దానికి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు ఒక ఎండ్ గేమ్ లేదు సైట్లో. ఇది నేను ఎప్పుడూ చెప్తూనే వస్తాను. ఆపరేషన్ సింధు టైంలో మోదీ గారు యుద్ధం 4 రోజులు ఆపినప్పుడు చాలామంది అడిగారు, ఏం మోదీ గారు ఇంత జల్దీ ఆపేశారు, ట్రంప్ని భయపడ్డారా? ఇంకో 2 రోజులు పెట్టుకుంటే ఇస్లామాబాద్ మనదైపోతుండే, ఇంకా 2 రోజులు పెట్టుకుంటే కరాచీ మన దగ్గర ఉంటుండే. కానీ వీళ్ళకి ఎట్లా అంటే ఆర్మీ అంటే ఏంటి, వార్ అంటే ఏంటి ఏం తెలియని మనిషికి కామెంట్లు కొడతారు. దాని తీవ్రత తెలియదు వీళ్ళకి. తీవ్రత తెలియదు. మన ధోని దగ్గర IPL 2020 చూసి బ్యాటింగ్ ఎట్లా చేయాలో చెప్తారు వీళ్ళు. మన దగ్గర ఇంట్లో అదే అంటే ఇంట్లో కూర్చొని ఎక్స్పర్ట్స్ అనమాట, ఆర్మ్ చైర్ ఎక్స్పర్ట్స్. వీళ్ళకి సిట్యువేషన్ అర్థం కావట్లేదు ఎందుకని. ప్రాబ్లం ఏంటంటే US వార్ మొదలు పెట్టారు. ఎవరు ఫ్రాడ్ చేశారంటే, వెనక నుంచి ఎవరు తోశారంటే ఇట్ వాజ్ ఇజ్రాయెల్. వాళ్ళు తయారు చేస్తున్నారు యురేనియం, యూ బెటర్ బీ కేర్ఫుల్, ఆల్మోస్ట్ డన్, రెడీ. రెచ్చగొట్టారు, భయపెట్టి US ఆల్సో గాట్ ఇన్ టు ఇట్. ఇజ్రాయెల్కి ప్రాబ్లం లేదు. ఇజ్రాయెల్ హ్యాజ్ అ ఎక్సిస్టెన్షియల్ క్రైసిస్ ఆల్వేస్. వాళ్ళు కొడితేనే వాళ్ళ జీవితం ఉంటుంది, లేకుంటే వాళ్ళు ఏ రోజు కొట్టడం బంద్ చేస్తారో ఆ రోజు వీళ్ళందరూ తల మీద ఎక్కువ కూర్చుంటారు. హెజ్బుల్లా కానీ, హమాస్ కానీ, హూతీలు. సో పోరాటమే వాళ్ళ ఉనికి, అంతే. వాళ్ళకి చాయిస్ లేదు. అంటారు కదా, వీ హ్యావ్ టు సర్వైవ్. ఇప్పుడు అదే వీ హ్యావ్ టు సర్వైవ్ ఇరాన్కి వచ్చేసి ఎన్ని రోజులు సర్వైవ్. ఇప్పుడు ఇరాన్ దగ్గర రిఫైనరీ కొట్టేశారు. రిఫైనరీ అంటే వాళ్ళ స్టోరేజ్ డిపో, ఫ్యూయల్ ఉండదు, బండిల్ నడవు, మనం తినడానికి కావాలని ఆహార పదార్థాలు కూడా దొరకవు, మీకు వెజిటబుల్స్ దొరకవు. ఏం చేస్తారు? ఒక రెవల్యూషన్ తీసుకొస్తారా? రోడ్ల మీద దిగుతారా అందరూ? మళ్ళీ వాళ్ళ మీద కాల్పులు జరుపుతారా? ఇది కూడా జరగవచ్చు. ఈ పరిస్థితిలోనే ఇప్పుడు ఒక క్రాస్ రోడ్కి వచ్చారు. ట్రంప్కి ప్రాబ్లం ఏంటంటే ఆయనకి అక్కడ పార్లమెంట్ ఉంది, వాళ్ళ పార్లమెంట్, కాంగ్రెస్. హీఈస్ ఆన్సరబుల్ టు దెమ్. వాళ్ళ వైపు నుంచి పర్మిషన్ తీసుకోవాలి యాక్చువల్గా యుద్ధం మొదలుపెట్టాలి. తీసుకోకుండానే యుద్ధం మొదలైంది. ట్రంప్ ఏమనుకున్నాడు, 3-4 రోజులు అయిపోతుంది, వీళ్ళు తెలిసే వారికి నేను దుకాణం బంద్ చేసేస్తాను అనుకున్నాడు. కానీ దుకాణం బంద్ కావట్లేదు. ఇప్పుడు ఇంకా దాడులు చేస్తున్నారు. మీకు గుర్తుంటుంది, కొన్ని రోజుల ముందు స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ క్లోజ్ చేసినప్పుడు ట్రంప్ ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసింది, మేము మా నేవల్ షిప్స్ని తీసుకొచ్చి అందరిని కాపాడుతాము స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ అని. ఇవాళ దాకా రాలేదు. హెల్ప్ ఇస్ ఆన్ ద వే. అంతే, అంతే. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడున్న ఈ సిట్యువేషన్లో కొత్త లీడర్ని ఎన్నుకున్నారు ఇరాన్లో. ఇప్పుడే ఎన్నుకోవాలి ఉండేనా అని కొంతమంది అడుగుతున్నారు. కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు కదా. అంత పెద్ద డిసిషన్స్ ఏమో ఈ లీడర్ తీసుకోరు. ఈజ్ నాట్ అన్ ఆపరేషనల్ లీడర్. 10 ట్యాంకులు ఇక్కడ పంపి, 10 ట్యాంకులు అక్కడ పంపి, 20 మిసైల్ ఇక్కడ కొట్టు, 20 ట్రోన్లు ఇక్కడ కొట్టు. ఈజ్ నాట్ దట్ పర్సన్. ఓవరాల్ ఒక విజన్ ఉంటుంది అంతే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ US చాలా క్లియర్ దట్ ఇరాన్ ఇప్పుడున్న రెజ్యూమ్, ఇప్పుడున్న ప్రభుత్వం సరెండర్ చేయాలి. అది వాళ్ళు చేయరు.
కెన్ ఫర్గెట్ ఇట్. అది చేసేటట్టయితే వాళ్ళు ఇంతలా వాళ్ళు ఫైట్ చేయరు. అదే 10 రోజులు ఆగారు. యూ డూ వాట్ యూ వాంట్. మేమైతే మునిగిపోతాం, కానీ మిమ్మల్ని కూడా తీసుకొని మునుగుతాం. అది పక్క. అది వాళ్ళ యాటిట్యూడ్ అనమాట. ఈ యాటిట్యూడే వీళ్ళది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అమెరికాకి. ఇప్పుడు వాళ్ళ వన్బిట్లోనే చాలామంది పొలిటీషియన్స్ అడుగుతున్నారు, ఇది యుద్ధం కావాలని ఉండేనా, ఆలోచించారా? ఒక ప్రెసిడెంట్ ట్రంప్ క్లోజ్ కొలీగ్ ఒక ఆయన అరబిక్, ఐ థింక్ ఈస్ ఫ్రమ్ సౌదీ అరేబియా, ఆయన ఒక పెద్ద ఆర్టికల్ రాసిండు, ఆర్ యూఏఈ, ఐ డోంట్ రిమెంబర్, అబౌట్ వై యూ గాట్ ఇన్ టు దిస్ వార్. అసలు ఏం అవసరం? ఇజ్రాయెల్కి అవసరం అంటే అది అర్థం చేసుకోవచ్చు. నీకేం పోయిందంట? లేకుంటే ఇజ్రాయెల్ నిన్ను గుంజుకొని తీసుకెళ్లారా? నువ్వేమన్నా ఎవరికైనా ప్రూవ్ చేయాలా దట్ నువ్వు సూపర్ పవర్ అని? అందరికి తెలిసిందే కదా. తెలిసిందే. సో దిస్ వాజ్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే 10 రోజుల తర్వాత వీళ్ళన్న అన్నీ ధ్వంసం చేశారు. తెహరాన్ కానీ మిగతా టౌన్స్ కానీ, చెప్పాను ఇస్ఫహాన్ అని. బట్ వాట్ హ్యావ్ యూ అచీవ్డ్? ఆగుతుందా? ఆగదు. డ్రోన్ ప్రొడక్షన్ ఎక్కడి నుంచో డ్రోన్లు వస్తున్నాయి. ఇప్పుడు కూడా 30 డ్రోన్లు అంటున్నారు, 15 డ్రోన్లు అంటున్నారు, 10 డ్రోన్లు అంటున్నారు. ఎవరు పంపిస్తున్నారు ఇదంతా? ఎవరు లాంచ్ చేస్తున్నారు? ఇన్ని రోజుల తర్వాత హౌ ఇస్ దిస్ మెకానిజం స్టిల్ దేర్? ఇది పెద్ద ప్రశ్న మహేష్. ఇక్కడి నుంచే మొదలవుతుంది స్టోరీ. ఎందుకంటే యూఎస్ ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తున్నారు, ఒక $25,000 డ్రోన్ కొట్టడానికి $1 million ఒక మిసైల్ యూజ్ చేస్తున్నాము, విచ్ ఈస్ ద మోస్ట్ ఫూలిష్ థింగ్. కానీ చేస్తున్నాను, ఎందుకంటే యూఎస్ ఎకానమీ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. మీరు బయట తయారు చేసే ప్రోడక్ట్ని అదే యూఎస్లో తయారు చేస్తే దానికన్నా 10 times ప్రైస్ ఉంటుంది. బికాస్ ద శాలరీ లెవెల్స్ ఆర్ వెరీ హై. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.